హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1040కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి జియో ఫోన్ నెక్స్ట్ మనకి దీపావళి రోజున అయితే తీసుకురాబోతుందని నిన్న కాక మొన్న మనం టెక్ న్యూస్లో కూడా అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఫోన్ రిలీజ్ అవ్వడానికి దగ్గర పడుతుందంటే లీక్స్ కూడా రావాలి కదా. సో ఇప్పుడు లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ సంబంధించిన రిటైలర్ బాక్స్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఈ బాక్స్ మీద మనకి మొబైల్ ఏ రకంగా ఉంటుందని చెప్పి కనిపిస్తూ, అలాగే బాక్స్కి బ్యాక్ సైడ్ ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్లోని డిస్ప్లే సైజ్ 5.45 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 3500 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ కార్డుతో వస్తుంది. 2GB ర్యామ్ ఉంటే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. క్వాల్కామ్ 215 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. 512GB వరకు SD కార్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3.5 ఆడియో పోర్ట్ కూడా ఉన్నట్టుగా అయితే చూపిస్తున్నారు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి వీళ్ళు జియోకి సంబంధించిన ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో ఈ అప్లికేషన్స్ అన్ని వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ అప్లికేషన్స్ మనం నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్స్లో కూడా అయితే వాడొచ్చు, జియో సిమ్ కనుక ఉంటే. అయితే ఇవి వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. అయితే మనకి గతంలో ఉన్న లీక్స్ ప్రకారం మనకి ఈ మొబైల్ 4,000 రూపాయలు లోపు ఉండొచ్చు అని చెప్పేసి లీక్స్ వచ్చిన తర్వాత 3,500లోనే ఈ మొబైల్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైజు మంచి ప్రైజ్ అని చెప్పొచ్చు అనమాట. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారో, దీపావళి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది. కానీ నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్స్ వీళ్ళు 2014లో అనుకుంటే వీళ్ళు రెడ్మీ నోట్ సిరీస్ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు వరకు చూసుకుంటే గ్లోబల్గా మొత్తం 240 మిలియన్ యూనిట్ల వరకు వీళ్ళు సేల్ చేసినట్టుగా సో ఇప్పుడు షామీ అయితే చెప్తుందన్నమాట. ఈ ఇయర్ స్టార్టింగ్లో చూస్తే 200 మిలియన్ వరకు సేల్ చేసినట్టుగా అయితే చెప్పారు. ఇప్పుడు 240 అంటే కేవలం ఈ ఇయర్లోనే చూసుకుంటే మనకి 40 మిలియన్ యూజర్స్ అయితే పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఇది కాకుండా వీళ్ళు స్టోర్స్ కూడా మొత్తం గ్లోబల్గా చూస్తే ఈ ఇయర్ అంటే ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా 10,000 స్టోర్స్ అయితే కంప్లీట్ అవుతాయని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారనమాట. మరి అందులో ఇండియాలో ఎన్ని స్టోర్స్ ఉన్నాయి రెడ్మీవి అంటే షామీ, సో మనకైతే తెలీదు. మీరు ఏమైనా కౌంట్ చేస్తుంటే చెప్పండి. ఇక అలాగే రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు చైనాలో నిన్న ఈవినింగ్ అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి మొత్తం 3 మొబైల్స్ని అయితే లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ అని చెప్పి 3 మొబైల్స్ని లాంచ్ చేశారు. ఇందులో నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ ఒకటే. జస్ట్ ఇందులో చేంజెస్ ఏంట్రా అంటే బ్యాటరీ అలాగే ఛార్జింగ్ సపోర్ట్ అనమాట, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది జస్ట్ ఈ చేంజెస్తో వీళ్ళు వచ్చేసరికి దాన్ని నోట్ 11 ప్రో ప్లస్ అని చెప్పేసి మరో దానికి పేరు అయితే పెట్టారు. సో ఇందులో మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ఒకటే అని చెప్పాను. ఈ మొబైల్లో డిస్ప్లే మనకి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే వచ్చేసరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్స్లోని స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకుంటే మనకి డిఫరెంట్ స్టోరేజ్ అండ్ ర్యామ్స్లో అయితే దొరుకుతాయి. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది రెండిట్లోనూ. మెయిన్ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక రెండిట్లోనూ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 920 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి 5G సపోర్ట్ అయితే చేస్తాయి 2 మొబైల్స్. ఆ ప్రో వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, అలాగే 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తే. ప్రో ప్లస్ చూసుకున్నట్టయితే 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. రెండు మనకి IP53 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి. రెండిట్లోనూ మనకి JBL స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, అలాగే డాల్బీ అట్మాస్ అండ్ హైరీస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. ఇంకా రెండిట్లోనూ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే బాడీ ఉందో ఇది కూడా మనకి గ్లాస్ బిల్డ్తో అయితే వస్తుంది. ఇంకా రెడ్మీ నోట్ 11 చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.6 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మొబైల్లో కూడా స్టోరేజ్ మనకి డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్లోని ప్రాసెసర్ మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక రేర్ సైడ్ కెమెరా చూస్తే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్లో కూడా మీకు IP రేటింగ్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఇందులో డాల్బీ అట్మాస్ అలాగే JBL అలాగే హైరీస్ ఆడియో సపోర్ట్ అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ కాదు అనేది కూడా ఇక్కడైతే మనకి తెలియట్లేదు అనమాట. ఇవి వీటి స్పెసిఫికేషన్స్. ఇంకా ప్రైజెస్ చూస్తే ఓకే, నాట్ బ్యాడ్. మరి మంచి ప్రైజ్లో తెచ్చారని చెప్పడానికి లేదు, అలాగే మరి బ్యాడ్ ప్రైస్ అని చెప్పడానికి లేదు. ఇందులో మనకి రెడ్మీ నోట్ 11 ప్రైస్ చూసుకున్నట్టయితే 14,000తో స్టార్ట్ అవుతుంది అనమాట. 4GB 128GB వేరియంట్. ఇక అదే రెడ్మీ నోట్ 11 ప్రో మనకి స్టార్టింగ్ 6GB 128GBతో వస్తుంది. దీని ప్రైస్ మనకి 18,700 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 6GB 128GBతో వస్తుంది. ఇది మనకి 22,200 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇవి చైనా ప్రైజెస్. మరి ఇండియాకి వస్తే దీనికన్నా ప్రైజెస్ ఎక్కువలో పెడతారు. మరి ఆ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం ఇక్కడ ఎక్కువే అని చెప్పొచ్చు అనమాట. ఇది చైనా ప్రైస్ కాబట్టి అక్కడ ఓకే అని చెప్పే ప్రైజెస్. మరి ఇక్కడ తీసుకొచ్చి ఇంకా వీళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకొస్తే మాత్రం కష్టం అని చెప్పే ప్రైజెస్ అని చెప్పాలి. ఇందులో మెయిన్గా చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ ప్రైస్ టూ మచ్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రైస్ దగ్గర మీకు
26,900 దాకా మీకు ప్రైస్ అయితే వెళ్ళింది. అంటే దగ్గర దగ్గర 27,000 రూపాయల వరకు అక్కడ ప్రైస్ అయితే వెళ్ళింది. 8GB 256GB వేరియంట్. సో అక్కడ చూసుకుంటే 920 ప్రాసెసర్ కన్నా మీడియాటెక్ డెమెన్సిటీ 1200 ప్రాసెసర్తోనే 25,000-26,000 రూపాయలకి మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. బట్ ఇందులో చూస్తే మనకి 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఒకటి ఉంది కాబట్టి వీళ్ళు ప్రైస్ అక్కడ దాకా తీసుకెళ్ళినట్టు అర్థమవుతుంది. మరి ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయకపోవచ్చు 120 వాట్తో, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి ఇక్కడ ఎవరు కొంటారు. రెడ్మీకి అంత ప్రైస్ అంటే మార్కెట్ అయితే అంత లేదు, అందువల్ల తీసుకురాపోవచ్చు. ఇంక ఇది కాకుండా ఇక్కడ వీళ్ళు రెడ్మీ వాచ్ 2ని కూడా అయితే లాంచ్ చేశారన్నమాట. ఈ వాచ్ డిస్ప్లే సైజ్ మనకి 1.6 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే వాచ్ వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఈ వాచ్కి ఉంటుంది. ఇక ఈ వాచ్ వెయిట్ వచ్చేసరికి 31 గ్రామ్స్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇందులో హార్ట్ రేటింగ్ సెన్సార్, SpO2 సెన్సార్ కూడా అయితే ఉంటుంది. మనకి 12 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. స్పోర్ట్ మోడ్స్ వచ్చేసరికి మనకి 117 స్పోర్ట్ మోడ్స్ అయితే ఉంటాయి. NFC సపోర్ట్ ఉంటుంది. అలాగే 5 ATM వాటర్ రెసిస్టెంట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూస్తే అక్కడ ప్రైస్ 4,700 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. పర్వాలేదు, మంచి ప్రైస్ లో తీసుకొచ్చారు అని చెప్పొచ్చు అనమాట. ఈ వాచ్ని ఖచ్చితంగా మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారు. మరి ఇక్కడ ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. 5,000 రూపాయల లోపు ఈ వాచ్ని తీసుకొస్తే మాత్రం మంచి మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే, అంటే రెడ్మీ బ్రాండింగ్ పరంగా కనుక చూసుకుంటే. ఇంకా మరొకసారికి రెడ్మీ బడ్స్ 3 లైట్ని కూడా అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మనకి 18 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. Type-C పోర్ట్తో వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు ఇందులో. బ్లూటూత్ 5.2 ఉంటుంది. 28 అవర్స్ వరకు మీకు బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. సో దీని ప్రైస్ చూస్తే అక్కడ 1,200 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఖచ్చితంగా ఇది కూడా మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. ఇక్కడే 1,500 పెట్టే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫేస్బుక్ నుంచి రీసెంట్ డేస్ లో ఫేస్బుక్ అనే నేమ్ ను చేంజ్ చేయబోతుందని చెప్పేసి మనం టెక్ న్యూస్ లో కూడా మాట్లాడుకున్నాం కదా. సో మొత్తానికి ఈ రోజు వీళ్ళు ఫేస్బుక్ పేరెంటల్ కంపెనీ నేమ్ అయితే చేంజ్ చేసి మెటా అని చెప్పి అయితే పెట్టారనమాట. అంటే ఇది మనకి పేరెంటల్ కంపెనీ కింద అయితే ఉంటుంది. ఇప్పుడు ఫేస్బుక్ కింద ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి, సో దీనికి వచ్చేసరికి బై ఫేస్బుక్ అని చెప్పి ఉంటాయి కదా. సో ఆన్ చేయగానే ఇక్కడ ఒకసారికి ఇకపై నుంచి మెటా అని కనిపించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పేరెంటల్ కంపెనీ లాగా అయితే వ్యవహరించబోతుంది. సో ఇక్కడ వీళ్ళు ఈ పేరు చేంజ్ చేయడానికి కొన్ని సిల్లీ ఆన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు వరకు చూస్తే ఫేస్బుక్ డేటా లీకేజ్ లో మంచి బ్యాడ్ నేమ్ అనేది సంపాదించుకుంది కదా. ఈ పేరు చేంజ్ చేయడం వల్ల ఆ బ్యాడ్ నేమ్ అనేది పోతుందని చెప్పేసి వీళ్ళైతే నమ్ముతున్నారు. ఇక అలాగే ఈ నేమ్ అనేది మెటావర్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన నేమ్ అక్కడ నుంచి అయితే వీళ్ళు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని మీద చాలా మంది ట్రోల్ కూడా అయితే చేయడం స్టార్ట్ చేశారనమాట. ఏంటి పేరు అని అర్థం కాలేదని కొంతమంది ఏమో అంటే ఫోక్ చేస్తూ లేకపోతే ఎటకారం చేస్తూ కూడా చాలా మంది అయితే ట్రోల్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇందులో చూసుకుంటే ట్విట్టర్ CEO జాక్ కూడా అయితే ఉన్నాడు. తను కూడా ఒక ట్వీట్ అయితే చేశాడు దీని మీద. సో మరి ఎందుకు ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఫేస్బుక్ అనేది సో అందరి నోట్లో నానిపోయిన పేరు అనమాట. ఎవరైనా సరే ఈజీగా క్యాచ్ చేసేది. సో అలాంటిది వీళ్ళు సడన్ గా ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో పేరు మార్చేసి వీళ్ళు మెటా అని చెప్పి పేరు అయితే తీసుకొచ్చారు. ఇది కూడా వీళ్ళు మెటావర్స్ అనే దాని నుంచి ఈ పేరుని అయితే తీసుకున్నారన్నమాట. సో ఇక్కడ మార్క్ జుకర్బర్గ్ చెప్పేది ఈ మెటావర్స్ కి ఇన్వెస్టర్స్ పెరుగుతారని చెప్పేసి తనైతే అంటున్నారు. తన ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నాడు. అక్కడ ఇన్వెస్టర్స్ పెరుగుతారు, కాకపోతే ఫేస్బుక్ ఇన్వెస్టర్స్ పడిపోతారు. సో అదే తన ఎందుకో చిన్న ఈ లాజిక్ ని మిస్ అయ్యడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పేరు అయితే మారిపోయింది. మీకు ఏ పేరు నచ్చుతుంది? ఫేస్బుక్ అనే పేరు నచ్చుతుందా లేకపోతే మెటా అనే పేరు నచ్చిందా? సో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కానీ ముందు ఈ పదం వినడానికి మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పండి. ఇక అలాగే ఫేస్బుక్ ఒక వాచ్ని, స్మార్ట్ వాచ్ని తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం. ఇది ఇప్పుడు మనకి మెటా బ్రాండ్లోనే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ స్మార్ట్ వాచ్ కూడా మనకి యాపిల్ ఉంది కదా, యాపిల్ వాచ్. సో దానికి పోటీగా అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారంట. ఈ స్మార్ట్ వాచ్లో మనకి ఫ్రంట్ కెమెరా కూడా అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు రీసెంట్ డేస్లో చూసుకుంటే రేబాన్ పార్ట్నర్షిప్ కలిసి సో ఒక గ్లాసెస్ని కూడా అయితే తీసుకొచ్చారు. దానికి సపోర్టెడ్ యాప్ని కూడా అయితే ఫేస్బుక్ తీసుకొచ్చింది కదా. ఆ యాప్ డెవలప్ లో ఈ ఇమేజ్ ని అయితే కనుగొని దాన్ని అయితే బయటికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. వాచ్ చూడడానికి మనకి స్క్వేర్ గా అనిపించినప్పటికీ మనకి చుట్టూ కార్నర్స్ చూసుకుంటే మనకి సర్క్యులర్ గా అయితే అనిపిస్తున్నాయి అనమాట. సో డిఫరెంట్ గా అయితే వాచ్ అయితే ఉంది. సో చూద్దాం మరి ఈ వాచ్ ని ఎప్పుడు ఫేస్బుక్ తీసుకొస్తుందో. మామూలుగా చూస్తే ఫేస్బుక్ డేటా దుబ్బేస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో అందులో ఇప్పుడు వాచే చేతికి పెట్టుకొని అందులో దాని కెమెరా ఉంటే ఇంకెంత తీసేసుకుంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ నవంబర్ 1వ తారీఖు నుంచి, అంటే ఇంకా ఎన్నో రోజులు లేదు, 2 రోజులు ఉన్నట్టుంది కదా, అప్పుడు కొన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్లో అయితే వర్క్ చేయడం మానేబోతుంది అనమాట. సో అవి వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ OS 404 ఉన్న ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఆండ్రాయిడ్ ఉంటుందో సో వాటికైతే ఇంకా వర్క్ చేయదు. మీకు ఈ వాట్సాప్ వాడాలి అనుకుంటే మినిమం 4.1 అయితే ఆండ్రాయిడ్ వైస్ అయితే ఉండాలన్నమాట. ఆ పైన ఉంటేనే వర్క్ చేస్తుంది, కానీ 4.1 కన్నా లోపల ఉండే వాటికి పనిచేయదు. ఇక iOS యూజర్స్ అలాగే టైజన్ ఓఎస్ యూజర్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నట్టుగానే అదే ఓఎస్లో అయితే కొనసాగించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఫ్లయింగ్ కార్స్. సో వీటి గురించి మనం ఎప్పుడు అయితే వింటున్నాం, కాకపోతే కమర్షియల్గా ఇప్పుడు వరకు మార్కెట్లోకి అయితే రాలేదు. టెస్టింగ్లు అయితే నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు స్వీడిష్కి చెందిన ఒక కంపెనీ జెట్సన్ 1 అని చెప్పేసి ఒక ఫ్లయింగ్ కార్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కమర్షియల్గా వీళ్ళైతే
సేల్ కూడా తీసుకొచ్చేటట్టు తెలుస్తుంది. దీని ప్రైస్ కూడా 68 లక్షల రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. అఫ్కోర్స్ మనకి మామూలు కార్లు చూసుకుంటే ఆడి అలాంటి కార్లు చూస్తేనే కోటికి దాటేస్తున్నాయి. సో వీళ్ళు 68 లక్షల్లో ఈ ఎగిరే కారుని తీసుకురావడంలో తప్పేమీ లేదనుకోండి. అయితే ఈ కార్ బుకింగ్ డిపాజిట్స్ అయితే వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి 16 లక్షల రూపాయల వరకు అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. 16 లక్షలు పే చేసి డిపాజిట్ సో మన కార్ని అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు మనకి ఈ కార్ని ఎలా పంపిస్తారంటే పార్ట్స్గా అయితే పంపిస్తారు. దీని అన్నింటినీ మనం అసెంబ్లీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనమే సొంతంగా ఈ కార్ని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఈ కారు వెయిట్ కూడా మనకి 86 కేజీలు అయితే ఉంటుందంట. అంటే ఒక యాక్టివా వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఇది మనకి 95 కేజీలు ఉన్న మనిషిని అయితే హ్యూమన్ అయితే మోయగలదని చెప్పి తెలుస్తుంది. సింగిల్ పర్సనే ఇందులో అయితే పడతారు. మీరు ఫ్యామిలీతో వెళ్ళిపోతానంటే కుదరదు, సింగిల్ పర్సనే పడతాడు. ఇక అలాగే ఇది స్పీడ్ కూడా చూసుకున్నట్టయితే 102 కిలోమీటర్స్ స్పీడ్లో అయితే వెళ్తుందంటే ఈ స్పీడ్ని కూడా వీళ్ళు సేఫ్టీ పర్పస్ కొన్ని చోట్ల లిమిట్లో అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే 20 నిమిషాల వరకు దీని మీద ఫ్లై అయితే చేయొచ్చు. 20 నిమిషాల్లో మరి ఎంత దూరం వెళ్తారో తెలియదు. ఎమర్జెన్సీ పర్పస్ అయితే ఇది ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. దీనికి సంబంధించిన టెస్టింగ్ ట్రయల్స్ కూడా అయితే వీళ్ళు వీడియోను కూడా అయితే రిలీజ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకి ఎక్కడంటే మన ఇండియా కాదు, ఎక్కడైనా సరే సిటీస్లో కనుక ఈ కార్ని ట్రావెల్ చేయడం అయితే కష్టం అని చెప్పొచ్చు. అసలు వీళ్ళు పంపించడం అయితే పంపిస్తారు, మరి దీనికి ట్రైనింగ్ ఎవరు ఇస్తారు అంటే పైలట్ అవ్వాలి కదా వాళ్ళు. సో పైలట్ లైసెన్స్ ఎవరు ఇస్తారు, సో దీన్ని ఎంతవరకు అక్కడ గవర్నమెంట్లో ఆమోదిస్తాయి దీన్ని ఫ్లై చేయడానికి, ఇవన్నిటి గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. కానీ వీళ్ళు అప్పుడే సేల్కి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏ అడార్ లాంటి ప్రాంతాల్లో ట్రయల్స్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది అని చెప్పి ప్రస్తుతానికి అయితే అర్థమవుతుంది. ఎక్కువ హైట్ కూడా ఇక కార్ అయితే వెళ్తున్నట్టుగా అయితే ఏమీ అనిపించలేదు. సో చూద్దాం, ఏదైనప్పటికీ మొదటి స్టెప్ అయితే ముందుకు వచ్చింది. సో ఈ ఫ్లయింగ్ కార్స్ అనేవి కమర్షియల్గా మార్కెట్లోకి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే చూడడానికి ఉంటుందంట. వీళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచే డెలివరీ అయితే స్టార్ట్ చేస్తారంట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ రెండు మొబైల్స్ ఎర్లీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు స్క్రీన్ ఇష్యూస్ని అయితే ఎదుర్కొంటున్నట్టుగా ఇప్పుడు రెడిట్ ద్వారా కంప్లైంట్ అయితే రేజ్ చేస్తున్నారు. సో వీటిలో వచ్చేసరికి స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అయితే ఉందంట. ఇంకోటి వచ్చేసరికి గ్రీన్ టింట్ ఉంటుంది కదా. సో ఇంతకుముందు మనం ఇలాంటి ఇష్యూస్ కొన్ని పెద్ద బ్రాండ్లలో సో ఫ్లాగ్షిప్ మొబైల్స్లో కూడా అయితే చూసాం. అటువంటి కంప్లైంట్స్ అయితే దీంట్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మరికొంతమందికి పంచ్ హోల్ ఉంటుందో అక్కడ బ్లీడింగ్ ఇష్యూ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అంటే అక్కడ పంచ్ హోల్ దగ్గర ఉండే ఏదైతే సర్క్యులర్ ఉంటుందో ఆ డిస్ప్లేకి సంబంధించిన డాట్ అనేది ఇంకొంచెం బాటమ్ సైడ్కి ఇంకొంచెం డౌన్ అయితే కనిపిస్తుంది. అది డిస్ప్లే ఇష్యూ అయితే కాదు, ఇది సాఫ్ట్వేర్ పరమైన ఇష్యూ అని తెలుస్తుంది. అయితే మిగిలిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో స్క్రీన్ ఫ్లిక్కరింగ్ అలాగే మనకి గ్రీన్ టింట్ ఉందో, సో ఇది మరి హార్డ్వేర్ అయిన ప్రాబ్లమా లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అయితే తెలియాల్సి ఉందన్నమాట. ఎందుకంటే ఇందులో వచ్చేసరికి కొత్త ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. టెన్సార్ ప్రాసెసర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ ప్రాసెసర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సో అనేది అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఇష్యూస్ని ఆండ్రాయిడ్ పోలీస్ దృష్టికి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే వాళ్ళైతే నోటీస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మరి వీటిని అప్డేట్ రూపైన ఏమైనా ఫిక్స్ చేస్తారా లేకపోతే అన్నింటిని మళ్ళీ రీకాల్ చేస్తారా, అన్ని మొబైల్స్ మళ్ళీ వెనక్కి పిలుస్తారా చూడాల్సి ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.